ప్రాతకాల సంధ్యోపాసన యందు గాయత్రీ మంత్రమును జపించి 3 సార్లు ముఖముకుడై సూర్యభగవానునకు ఆర్ఘ్యముసగవలెను. బ్రాహ్మణులారా, మధ్యాహ్న కాలమునందు గాయత్రి మంత్రోచ్చారణ పూర్వకముగా సూర్యదేవునకు ఒకే ఆర్ఘ్యముసగవలెను. తదుపరి సాయంకాలము పశ్చిమోన్ముఖుడై కూర్చుని భూమి మీదనే సూర్యునికి ఆర్ఘ్యం ఇవ్వవలెను. ప్రాతకాలమున మధ్యాహ్నమున దోసిలియందు ఆర్ఘ్యజలమును గ్రహించి వ్రేళ్ల కొసలతో సూర్యభగవానునకు ఆర్ఘ్యముసగవలెను. తదుపరి వ్రేళ్ల సందుల నుండి అస్తమయోన్ముఖుడైన సూర్యదేవుని చూడవలెను. ఆ స్వామికి స్వయముగా ప్రదక్షిణమునుచ్చి శుద్ధ ఆచమనము చేయవలెను. సాయంకాలమున సూర్యాస్తమయమునకు 2 గడియల ముందు చేయబడు సంధ్య నిష్ఫలమగును. ఎందుకనగా అది సాయంకాలపు సంధ్యా సమయము కాదు. శాస్త్రం యొక్క ఆజ్ఞానుసారము సరియగు సమయమునందు సంధ్య చేయవలెను. ఒకవేళ సంధ్యాపాసన చేయకుండా దినము గడిచిపోయినచో ప్రత్యేక సమయము కొరకు క్రమముగా ప్రాయశ్చిత్తము చేసుకునవలెను. ఒక దినము గడిచిపోయినచో గడిచిన ప్రతి సంధ్యాకాలమునకు నిత్యము నియమముతో చేయనదే కాక 100 గాయత్రి మంత్రమును అధికముగా జపించవలెను. నిత్యకర్మలు లోపించి 10 దినములు గడిచినచో దానికి ప్రాయశ్చిత్తముగా 1,00,000 గాయత్రి జపము చేయవలెను. 1 మాసము వరకు నిత్యకర్మలు తప్పిపోయినచో మరల తాను ఉపనయన సంస్కారములు చేసుకొనవలెను. అర్ధశుద్ధి కొరకు ఈశ్వరుడిని, గౌరీదేవిని, కార్తికేయుని, విష్ణువును, బ్రహ్మను, చంద్రుడిని, యమధర్మరాజును అట్లే మిగిలిన దేవతలను కూడా శుద్ధ జలముతో తర్పణము చేయవలెను. తర్పణ కర్మను బ్రహ్మార్పణము చేసి శుద్ధ ఆచమనము చేయవలెను. తీర్థమునకు దక్షిణ భాగమును మఠమునందు గాని, మంత్రాలయము, దేవాలయము, ఇంటియందో లేక ఇతర ఉచిత స్థానముందు ఎచటనైనా ఆసనారూఢుడై స్థిరముగా కూర్చుని పండితుడైన వాడు తన బుద్ధిని స్థిరపరచుకొనవలెను. సకల దేవతలకు నమస్కరించి మొదట ప్రణవమును జపించి తరువాత గాయత్రి మంత్రమును ఆవృతము చేయవలెను. ప్రణవము యొక్క అ, ఉ, అను ఈ 3 అక్షరముల చేత జీవుడు బ్రహ్మ యొక్క ఏకత్వము ప్రతిపాదింపబడినది. ఈ విషయమును తెలుసుకొని ప్రణవమును జపించవలెను. జపకాలమునందు మనము 3 లోకములను సృష్టించు బ్రహ్మ, పరిపాలించు విష్ణువు, సంహారమునరించు రుద్రుడు, స్వయం ప్రకాశక చిన్మయులు అనుభావముతో వీరిని ఉపాసించదము. బ్రహ్మస్వరూపమైన ఓంకారము మన కర్మ జ్ఞానేంద్రియ వృత్తులను, మనస్సు యొక్క వృత్తులను, అట్లే బుద్ధి వృత్తులను సదా భోగములు, మోక్షమును ప్రసాదించు ధర్మము, జ్ఞానము వైపునకు ప్రేరేపించుగాక అని ప్రణవము యొక్క ఈ అర్థమును బుద్ధి ద్వారా చింతన చేయుచు జపించువాడు నిశ్చితముగా బ్రహ్మను పొందును. లేక అర్థముతో అనుసంధానము చేయక కూడా ప్రణవమును నిత్యమును జపించవలెను. దీనివలన బ్రాహ్మణత్వము సంపూర్ణము కాగలదు. బ్రాహ్మణత్వము ఫలించుటకు బ్రాహ్మణ శ్రేష్ఠునకు ప్రతిదినము ప్రాతకాలము 1000 గాయత్రి మంత్రమును జపించవలెను. మధ్యాహ్న కాలమునందు 100 సార్లు, సాయంకాలమునందు 28 మారులు జప విధానము కలదు. అన్య వర్ణముల వారు అనగా క్షత్రియులు, వైశ్యులు 3 సంధ్యలయందు శక్తి కొలది గాయత్రిని జపించవలెను. శరీరము లోపల మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, ఆజ్ఞ, సహస్రారములను 6 చక్రములు గలవు. మూలాధారము మొదలుకొని సహస్రారము వరకు 6 స్థానములలో క్రమముగా విద్వేశ్వరుడు, బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, జీవాత్మ, పరమేశ్వరుడు స్థితులై ఉన్నారు. వీరందరి యందు బ్రహ్మ బుద్ధినిడి వీరందరి ఏకత్వమును నిశ్చయము చేయవలెను. ఆ బ్రహ్మను నేను అను భావనతో శ్వాసతో ఒక్కొక్క పాటుగా సోహంను జపించవలెను. అట్లే ఆ బ్రహ్మరంధ్రాదులందు అటులనే శరీరం యొక్క వెలుపల కూడా ఆ విద్వేశ్వరాదులనే భావించవలెను. ప్రకృతి యొక్క వికారభూతమైన మహత్తత్వము మొదలుకొని పంచభూత పర్యంతము గల తత్వములతో ఈ శరీరము నిర్మింపబడినది. అట్టి వేల కొలది శరీరములను ఒక్కొక్క అజప గాయత్రి జపము చేత క్రమముగా ఒక్కొక్క శరీరమును అధిగమించుచు నెమ్మదిగా పరమాత్మతో కలవవలెను. ఇది జపతత్వముగా చెప్పబడినది. 100 లేక 28 సార్లు మంత్ర సంఖ్యతో జపముతో అన్ని సంఖ్యలు గల శరీరములు అధిగమించుట జరుగును. ఈ విధమైన మంత్రజపమును ప్రారంభ దశ నుండి వాస్తవిక జపముగా తెలుసుకొనవలెను. 1000 సార్లు చేయబడిన జపమును బ్రహ్మలోకమును చేర్చున్నదిగా తెలుసుకొనవలెను. 100 సార్లు చేయబడిన జపము ఇంద్రలోకమునకు చేర్చును. బ్రాహ్మణుడు కానివాడు ఆత్మరక్షణ కొరకు స్వల్ప జపము చేసినచో బ్రాహ్మణ కులమునందు జన్మించును. ప్రతిదినము సూర్యోపస్థానము నుంచి పైన చెప్పిన జపానుష్ఠానము చేయవలెను. 12 లక్షల గాయత్రి జపము చేయువాడు సంపూర్ణముగా బ్రాహ్మణుడు అని చెప్పబడును. 1,00,000 గాయత్రిని కూడా జపించని బ్రాహ్మణుని వైదిక కర్మలందు నియమింపరాదు. 70 సంవత్సరముల వయస్సు వరకు నియమపాలనతో కూడిన కార్యములను చేయవలెను. దాని తరువాత గృహమును పరిత్యజించి సన్యాసమును స్వీకరించవలెను. పరివ్రాజకుడు గాని సన్యాసి గాని ప్రతినిత్యము ప్రాతకాలము 12,000 ప్రణవములను జపించవలెను. ఒక దినము ఈ నియమోల్లంఘన జరిగినచో 2వ దినము దానికి బదులుగా అన్ని మంత్రములను అధికముగా జపించవలెను. ఎల్లప్పుడూ ఇట్లే జపమును కొనసాగించు ప్రయత్నము చేయవలెను. క్రమముగా 1 మాసము నియమోల్లంఘన జరిగినచో 1.5 లక్ష జపమును చేసి దానికి ప్రాయశ్చిత్తము చేసుకొనవలెను. దీనికంటే ఎక్కువ సమయం వరకు నియమమును పాటింపజాలనిచో కొత్తగా మరల గురువు వద్ద నియమదీక్షను పొందవలెను. అట్లు చేసినచో దోష శాంతి కలుగును. లేనిచో వాడు రౌరవాది నరకము
సుఖముల పాలగును. సకామ భావముతో కూడిన గృహస్థ బ్రాహ్మణుడు ధర్మార్థముల కొరకు యత్నించవలెను. ముముక్షువైన బ్రాహ్మణుడు సదా జ్ఞానము కొరకే అభ్యాసము చేయవలెను. ధర్మము వలన అర్థము ప్రాప్తించును, అర్థము వలన భోగానుభవములు సులభమగును, ఆ భోగముల వలన వైరాగ్యము కలుగును. ధర్మముగా ఆర్జించిన ధనము చేత కలుగు భోగము వలన ఒకానొక నాడు తప్పక వైరాగ్యము కలుగును. ధర్మమునకు విరుద్ధముగా అధర్మము చేత ఆర్జించిన ధనము వలన కలుగు భోగములతో భోగముల యందు ప్రేమ ఆసక్తియు అధికమగును. మానవుడు ధర్మముతో ధనమును పొందును, తపస్సు చేత అతనికి దివ్య రూపము ప్రాప్తమగును. కోరికలను పరిత్యజించిన మనుజుని యొక్క అంతఃకరణము పరిశుద్ధమగును, ఆ శుద్ధి వలన జ్ఞానము కలుగును. ఇందు ఏమాత్రము సందేహము లేదు. సత్యాది యుగముల యందు తపస్సే ప్రాశస్త్యముగా చెప్పబడినది, కానీ కలియుగమునందు ద్రవ్యముతో కూడిన ధర్మము ఉత్తమముగా భావించబడినది. సత్యయుగమున ధ్యానము చేత, త్రేతాయుగమున తపస్సు చేత, ద్వాపరయుగమున యజ్ఞములు చేయుట వలన జ్ఞానప్రాప్తి కలుగును. కానీ కలియుగమున ప్రతిమ అనగా భగవంతుని విగ్రహమును పూజించినచో జ్ఞానమును పొందవచ్చును. అధర్మము హింసారూపమగను. అధర్మము వలన మానవుడు దుఃఖమును పొందును, ధర్మము వలన సౌఖ్యమును అభ్యుదయమును పొందును. దురాచారము వలన దుఃఖమును, సదాచారము వలన సుఖమును పొందును. కనుక భోగములకు మోక్షసిద్ధి కొరకు ధర్మోపార్జనము చేయవలెను. తక్కువలో తక్కువ 9 సభ్యులతో కూడిన ఒక బ్రాహ్మణ కుటుంబమునకు 100 సంవత్సరములు జీవించుటకు సరిపడు జీవికను అనగా జీవన నిర్వహణ సామాగ్రిని సమకూర్చి దానము చేసినచో అట్టి దానము ఆ దాతను బ్రహ్మలోకమునకు చేర్చును. 1000 చాంద్రాయణ వ్రతానుష్ఠానము బ్రహ్మలోకమును ప్రసాదించునని చెప్పబడినది. ఇట్లే ఒక క్షత్రియుడు 1000 కుటుంబములకు సరిపడి జీవికను మరియు నివాసములను కల్పించినచో అట్టి దానము అతనిని ఇంద్రలోకమునకు చేర్చును. అట్లే 10,000 కుటుంబములకు ఆశ్రయదానము చేసినచో బ్రహ్మలోకమును చేరుకొనును. దాత ఏ దేవతను ఎదుటి నుంచుకొని దానము చేయునో అనగా అతడు దానము ద్వారా ఏ దేవతను ప్రసన్నము చేయవలనని అనుకొనునో ఆ లోకమునే అతడు పొందునని వేదవేత్తలు చెప్పుదురు. ధనహీనుడైన వ్యక్తి ఎల్లవేళలా తపస్సు చేయవలెను. తపస్సు వలన తీర్థ సేవనము వలన అక్షయ సుఖములను పొంది అతడు వాటిని అనుభవించును. ఇప్పుడు నేను న్యాయముగా ధనమును సంపాదించు విధానమును తెలుపుచున్నాను. బ్రాహ్మణుడు ఎల్లవేళలా సావధానుడై విశుద్ధ ప్రతిగ్రహణము అనగా దానమును గ్రహించుట, మరియు వ్యాజనము అనగా యజ్ఞములు చేయించుట మొదలగు వాటిచే ధనార్జన చేయవలెను. ఇందుకొరకు అతడు ఎక్కడనూ దైన్యమును చూపరాదు, అత్యంత క్లేశదాయకమైన కర్మలను చేయరాదు. క్షత్రియుడు బాహుబలము చేత ధనమును ఆర్జించవలెను. వైశ్యుడు కృషి గోరక్షణ చేత ధనార్జన చేయవలెను. న్యాయోపార్జితమైన ధనమును దానము చేయటం వలన దాతకు జ్ఞానసిద్ధి కలుగును. జ్ఞానసిద్ధి వలన పురుషులందరికీ గురుకృప మోక్షసిద్ధి సులభమగును. మోక్షము వలన స్వరూప సిద్ధి ప్రాప్తించును. దాని వలన ముక్త పురుషుడు పరమానందమును అనుభవించును. గృహస్థుడు ధనధాన్యాది సకల వస్తువులను దానము చేయవలెను. అతడు తృషా నివృత్తి కొరకు జలమును, ఆకలి రూపమైన రోగమును శాంతింపజేయుటకు నిరంతరము అన్నదానము చేయవలెను. పొలము, ధాన్యము, అన్నము, అటులనే భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్య ఈ 4 విధములైన సిద్ధాన్నములను దానము నొప్పవలెను. ఆ అన్నమును తిన్నవాడు కథాశ్రవణము మొదలగు సత్యధర్మములను పాటించినంత వరకు అతడు చేసిన పుణ్యఫలమునందు సగభాగము దాతకు లభించును. ఇందు సందేహము లేదు. దానమును స్వీకరించిన పురుషుడు తాను దానముగా పొందిన వస్తువును దానము చేసి అటులనే తపస్సు చేసి తాను తీసుకొనిన దానము వలన కలుగు పాపమును పరిహరించుకొనవలెను. లేకపోయినచో అతనికి రౌరవ నరకములు ప్రాప్తించును. ధనమున ఒక భాగమును ధర్మము కొరకు, 2వ భాగమును వృద్ధి కొరకు, 3వ భాగము తన ఉపభోగముల కొరకు 3 భాగములు చేయవలెను. ధర్మము కొరకు ఉంచిన ధనముతో నిత్య నైమిత్తిక కామ్య కర్మలను చేయవలెను. వృద్ధి కొరకు ఉంచిన ధనముతో సాధకుడు వ్యాపారము చేయవలెను. దాని వలన ధనము వృద్ధి అగును. ఉపభోగములకు విభజించిన ధనమును హితకరములు పరిమితముగు పవిత్రములైన భోగానుభవముల కొరకు వినియోగించవలెను. వ్యవసాయము చేయుట వలన పొందిన ధనమునందలి 10వ భాగమును దానము చేయవలెను. దీని వలన పాపము శమించును. మిగిలిన ధనమును ధర్మమునకు, వృద్ధికి, భోగానుభవముల కొరకు వినియోగించవలెను. లేనిచో అట్టువాడు రౌరవ నరకములను పొందును, లేక అతని బుద్ధి పాపములతో నిండిపోవును. వ్యవసాయము ఫలశూన్యమగును. వృద్ధి కొరకు చేయబడు వ్యాపారమునందు లభించిన ధనమునందలి 6వ భాగము దానము చేయుట సముచితము. బుద్ధిమంతుడైన పురుషుడు తప్పక దానిని దానము చేయవలెను. విద్వాంసులు ఇతరుల దోషములను గణించరాదు. బ్రాహ్మణులారా, దోషములకు లోనై ఇతరుల చేత వినిన లేక చూచిన తప్పులను కూడా బయటపెట్టరాదు. సకల ప్రాణుల హృదయములందు రోషమును కలిగించు మాటలను పండితులు పలుకరాదు. ఐశ్వర్య సిద్ధి కొరకు సంధ్యా సమయములు 2 యందు అగ్నిహోత్ర కర్మలు తప్పక చేయవలెను. 2 సార్లు చేయుటకు అసమర్థుడైనచో ఒకేసారి సూర్యభగవానుని, అగ్నిదేవుని విధిపూర్వకముగా ఆహుతులను సుగి సంతుష్టపరచవలెను. బియ్యము, ధాన్యము, నెయ్యి, కందమూల ఫలములు, అటులనే హవిష్యము వీటి చేత విధిపూర్వకముగా స్థాళీపాకము తయారు చేసి అనగా అన్నము వండి సముచిత రీతిలో సూర్యునకు, అగ్నికిని సమర్పించవలెను. హవిష్యము లోపించినచో ప్రధాన హోమము మాత్రమే చేయవచ్చును. ఎల్లవేళలా సురక్షితముగా నుండు అగ్నికి పండితులు అజస్రము అని పేరు పెట్టిరి. లేక సాయంకాలం నందు జపమును లేక సూర్య నమస్కారమును చేయవచ్చును.
ఆత్మజ్ఞానమును పొందగోరువారు కానీ ధనమును కోరువారు కానీ విధి విధానముగా ఉపాసన చేయవలేను. బ్రహ్మయజ్ఞమునందు నిరంతరము తత్పరులైన వారు, దేవతలను పూజించుటయందు లగ్నమైన వారు, నిత్యము అగ్ని పూజలు గురు పూజలందు అనురక్తులైన వారు, బ్రాహ్మణులను తృప్తులను గావించుచుండు వారు స్వర్గలోక భోగములను అనుభవించుటకు అర్హులగుదురు.